Hi, welcome to VKR Explain World. I parry everything. పార్ట్ 3 మీరు ఇంతవరకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ 1 అండ్ 2 ఇంకా చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. మరికెందుకు ఆలస్యం, రండి వీడియో చూద్దాం. ఇంతకు ముందు తన ప్రాణాలని కాపాడినందుకు లేన్ నోర్ ని తీసుకుని వాళ్ళ రాజమహల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మహారాజును కూడా కలుస్తాడు. అలాగే మహారాజు బహుమతిగా ఒక పెద్ద కత్తిని కూడా ఇస్తాడు. అలా నోర్ ఆ కత్తిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే గిల్బర్ట్ తన దగ్గరికి వచ్చి నీ దమ్మెంతో నా దగ్గర చూపించు, నన్ను ఓడించి ఇక్కడ నుంచి వెళ్ళమని అంటాడు. దాంతో ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. గిల్బర్ట్ తనకు వచ్చిన టెక్నిక్ అన్నిటి సహాయంతో నోర్ తో ఫైట్ చేయాలి అనుకుంటాడు. కానీ నోరు చిన్నప్పుడు తను ట్రైనింగ్ స్కూల్ కు వెళ్ళింది తప్ప ఇంకా ఎప్పుడు ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. అలా ఫైట్ చేసే ప్లేస్ కి రాగానే నోర్ ఒక చెక్క కత్తిని తీసుకొని ఫైట్ కి రెడీ అవుతాడు. తన మనసులో అనుకుంటాడు, గిల్బర్ట్ చాలా పెద్ద యోధుడై ఉంటాడు, తనకు వచ్చిన టెక్నిక్స్ ని తనతో ఫైట్ చేస్తే నేను కూడా నేర్చుకోవచ్చు అనుకుంటాడు. అక్కడ ఉన్న అందరూ నోర్ ని విచిత్రంగా చూస్తుంటారు. వీడెవడు కెప్టెన్ గిల్బర్ట్ తోనే ఫైట్ చేయడానికి వచ్చాడు అని. ఫైట్ లో గిల్బర్ట్ నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ నోర్ అన్ని అటాక్ల్ని చాలా తేలిగ్గా తప్పించుకుంటాడు. అలాగే నోర్ మనసులో గిల్బర్ట్ ఇంత స్పీడ్ గా ఫైట్ చేస్తున్నాడు అనుకుంటాడు. గిల్బర్ట్ తన మొత్తం పవర్ ని నోర్ పై చూపించొద్దు అనుకుంటాడు. కానీ నోర్ మాత్రం అబ్బే నీలో పసలేదయ్యా, నువ్వు కావాలనుకుంటే ఇంకా గట్టిగా ప్రయత్నించు, నేను అడ్డుకుంటాను అంటాడు. దాంతో గిల్బర్ట్ చాలా ఫోర్స్ గా తన పవర్ ని మొత్తం వాడి అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ ను కూడా తేలిగ్గా తను అడ్డుకుంటాడు. ఇప్పుడు నోర్ దగ్గర గిల్బర్ట్ పై అటాక్ చేయడానికి ఛాన్సులు కూడా ఉంటాయి. కానీ తను అటాక్ చేయకుండా తప్పించుకుంటూ ఉంటాడు. గిల్బర్ట్ మాత్రం నా ఇంత పవర్ ని వాడినా సరే వీడిపై ఎందుకు అటాక్ చేయలేకపోతున్నాను అనుకుంటాడు. మళ్ళీ నోర్ గిల్బర్ట్ తో నీ పవర్ సరిపోవట్లేదు, ఇంకా కొంచెం పవర్ పెంచు. గిల్బర్ట్ మాత్రం ఇప్పటి వరకు తన మొత్తం పవర్ ని వాడే అటాక్ చేస్తున్నాడు. నోర్ మాత్రం తను ట్రైనింగ్ లో తీసుకున్న పవర్ ని వాడకుండా తగ్గించి వాడుతున్నాడేమో అనుకుంటాడు. అప్పుడే గిల్బర్ట్ తన అల్టిమేట్ పవర్ ని వాడి ఒక పెద్ద అటాక్ ని చేస్తాడు. ఆ అటాక్ తర్వాత నోర్ ని చూస్తే తన ముందు నోర్ ఉండడు, తన పక్కకి నిలబడి ఉంటాడు. గిల్బర్ట్ కి వచ్చిన అల్టిమేట్ పవర్ అటాక్ నుంచి కూడా నోర్ తప్పించుకుంటాడు, తన పవర్ ని అడ్డుకుంటాడు. గిల్బర్ట్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు, చూడ్డానికి ఎర్రిపప్పలా ఉన్నాడు, ఇంత పెద్ద అటాక్ నుంచి కూడా ఎలా తప్పించుకున్నాడు అని. అప్పుడే నోర్ నేను ఓడిపోయినని ఒప్పుకుంటున్నారా బై, నా వల్ల కాదు ఇలా ఫైట్ చేసుకోవడం, నాకు టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఫైట్ దగ్గర చూస్తున్న అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, కెప్టెన్ అల్టిమేట్ పవర్ అటాక్ నుంచి ఇంతవరకు ఎవరు తప్పించుకోలేదు, ఈ కుర్రాడు ఎలా తప్పించుకున్నాడు, నాకు తెలిసి కెప్టెన్ పట్టుకున్నది నకిలీ కర్రనేమో, అందుకే వాడు ప్రాణాలతో బతికిపోయాడు, లేదంటే వాడు కెప్టెన్ దగ్గర ఎలా నిలబడతాడు అనుకుంటారు. అప్పుడే మనకి గిల్బర్ట్ కి సంబంధించిన పాస్ట్ ని చూపిస్తారు. గిల్బర్ట్ కి కర్ర వాడడం అంటే చాలా ఇష్టం. ఆ కర్ర వాడుతున్నప్పుడు తన ముందు ఎవ్వరు నిలబడలేరు. అలా ఆ ఫైట్ లోనే చాలా గొప్ప యోధుడవుతాడు. గొప్పవాడు ఏ ఊర్లో ఉన్నా సరే అక్కడికి వెళ్లి అందరినీ ఓడించి తను ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు కర్ర వాడడంలో తనకి సాటి ఎవ్వరు లేరు. రాజ్యంలోకి వచ్చి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఓడిస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి గిల్బర్ట్ దగ్గరికి వచ్చి రాయల్ క్యాపిటల్ పై పొరుగు రాజ్యాలు అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి, వాటిని అడ్డుకోవడానికి బలమైన సైనికుల్ని రాయల్ క్యాపిటల్ లో తీసుకుంటున్నారంట, నువ్వు వెళ్తే నీకు అక్కడ సమూచులు దొరకొచ్చు అంటాడు. అలా రాయల్ క్యాపిటల్ కి వస్తాడు. ఇక్కడికి వచ్చాక పెద్ద పెద్ద డీమన్స్ తో ఇక్కడ ఫైట్ చేస్తాడు. అంత పెద్ద డీమన్స్ ని కూడా చాలా తేలిగ్గా ఓడిస్తాడు. అలా ప్రతి ఒక్కరిని ఓడించి తను చాలా బోర్గా ఫీల్ అవుతాడు. ఒక రోజు స్వాట్ స్కూల్ కి సంబంధించిన మాస్టర్ సింగ్ తన దగ్గరకు వచ్చి తనతో మాట్లాడతాడు. అలాగే సింగ్ తో ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అదే ట్రైనింగ్ ని చాలా మంది పిల్లలకి ఇస్తున్నావు కదా, నీకు బోర్ అనిపించడం లేదా అంటాడు. అప్పుడు సింగ్, నేను రాయల్ క్యాపిటల్ కి విధేయుడిగా ఉంటానని ప్రమాణం చేశాను, ఆ ప్రమాణంలో భాగంగా నేను ఎంతకైనా తెగిస్తాను, అయినా నేను ఒక్కనే ఏ యుద్ధాన్ని గెలవను, అందరం కలిసే యుద్ధాలు గెలుస్తాము, ఏదో ఒక రోజు నేనే పవర్ఫుల్ అంటే నన్ను తలదన్నేవాడు కూడా వస్తాడు. దాని గిల్బర్ట్ ఆ వచ్చేవాడెవడో తొందరగా వచ్చింటే బాగుండు అనుకుంటాడు. నిజానికి తను ఆ మెనోటర్ అనే మాన్స్టర్ ని చంపింది నోర్ అని తెలియగానే తనతో ఫైట్ చేయాలని తహతహలాడుతాడు. అంత పెద్ద మాన్స్టర్ ని చంపాడంటే వాడు శక్తివంతుడే, నాతో ఫైట్ చేసే సమానుడు దొరికాడు అనుకుంటాడు. గిల్బర్ట్ దగ్గర ఉన్న ఆ ఫైనల్ అటాక్
సౌండ్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎవరైనా మనిషికి అది తగిలితే వాళ్ళు అక్కడే చస్తారు. కానీ ఆ అటాక్ నుంచి కూడా నోర్ తప్పించుకుంటాడు. గిల్బర్ట్ కి ఇది మొదటిసారి ఒక వ్యక్తి చేతిలో ఓడిపోవడం. కానీ నోర్ మాత్రం తనకి తానుగా ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా నోర్ అక్కడి నుంచి వెళ్లిపోతూ మనం మళ్ళీ కలుద్దాం అంటాడు. నోర్ వెళ్లిపోయిన తర్వాత గిల్బర్ట్ కింద ఫ్లోర్ ని చూస్తే ఫ్లోర్ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అంటే అటాక్ ని తప్పించుకోవడానికి నోర్ ఇదంతా చేశాడు. కాకపోతే ఇదంతా ఎలా చేశాడు అని తను ఆశ్చర్యపోతూ ఉంటాడు. అయినా అదంతా వదిలేస్తే ఇప్పుడు గిల్బర్ట్ హ్యాపీగా ఉంటాడు. తనతో పోటీ పడే సమానుడైన వాడు దొరికాడు అని. ఇక్కడ ఇంటికి వెళ్తూ నోర్ ఆలోచిస్తాడు. ఆ గిల్బర్ట్ చేసిన అటాక్ ఎంత ప్రమాదకరమైంది. దాని నుంచి తప్పించుకోవడానికి తన స్కిల్ అయిన సూపర్ ఫాస్ట్ ని వాడతాడు. అలా చేస్తున్నప్పుడే ఫ్లోర్ డ్యామేజ్ అవుతుంది. తను కొంచెం లేట్ చేసినా ఈ రోజు పాడగట్టేసేవాళ్ళు. అందుకే తను అనుకుంటాడు నేను ఇంకా బలహీనంగా ఉన్నాను, ఇంకా పవర్ఫుల్ గా మారాలి అని. తర్వాత రోజు నుంచి నోర్ మళ్ళీ పని చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు రాజు ఇచ్చిన ఆ అద్భుతమైన కత్తి సహాయంతో డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ఉంటాడు. వా ఏం క్లీన్ అవుతుందని సంతోషపడుతూ ఉంటాడు. అలా మొత్తం పనిని కంప్లీట్ చేసిన తర్వాత నోర్ ఒక ప్లేస్ లో కూర్చుంటాడు. అప్పుడే తను అనుకుంటాడు ఈ కత్తి నా దగ్గరికి వచ్చింది కానీ చేయడానికి పని లేకుండా పోయింది. ఆ మాన్స్టర్ రావడం వల్ల కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు నాకేం పని లేదు. ఇలాగే కొన్ని రోజులు ఉంటే నేను ఏ పనికి పనికి రాకుండా అయిపోతాను. కానీ నేను కొత్త పనిని వెతుక్కోవాలి అని ఈ కత్తి సహాయంతో ఏం చేయొచ్చు? పడవని నడపొచ్చు. కాకపోతే ఆ పడవని నేను కొనాలి కదా. ఇంకేం చేయొచ్చు? పిజ్జాని తయారు చేయొచ్చు. అలాగే చాలా మందికి వంటను కూడా వండి పెట్టొచ్చు. కానీ ఇవన్నీ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడే వెనుక నుంచి ప్రిన్సెస్ లేన్ వస్తుంది. లేని చూడగానే అసలు ఎందుకు వచ్చావు నువ్వు అంటాడు. అప్పుడు లేన్ నేను నీకు అసిస్టెంట్ గా ఉండాలనుకున్నాను. నువ్వు రోజు చేసే పనిలో నేను హెల్ప్ చేస్తాను. నీకు తెలిసిన టెక్నిక్స్ ని నాకు నేర్పించు. నేను అస్సలు అల్లరి చేయను, నిన్ను బాధ పెట్టను. కేవలం నీతో ఉండే పర్మిషన్ మాత్రం ఇవ్వు అంటుంది. కానీ నోర్ మాత్రం అదంతా కుదరదమ్మాయి, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు లేన్ నేను నీకు చాలా పనికొస్తాను. నేను మొత్తం 6 ట్రైనింగ్ స్కూల్లో టాపర్ గా వచ్చాను అంటుంది. ఆ మాట విని నోర్ నువ్వే టాపర్ గా వచ్చావంటే నేను నా మిషన్ గాని నా దగ్గర ఏముంటుంది? నా దగ్గర నేర్చుకోవడానికి కొత్తగా ఏం స్కిల్ లేదు అంటాడు. నువ్వు నాకు ఫ్రీగా ఏం చేయొద్దు, దానికి బదులుగా మా నాన్న నీకు ఫీజును కూడా ఇస్తాడు అంటుంది. కానీ ఏం చెప్పినా ఎంత చెప్పినా ఏం చేసినా మనోడు మాత్రం అస్సలు కుదరదంటాడు. ఆ మాట వినగానే లేన్ చాలా ఏడుస్తుంది. అలాగే ఇప్పుడు నోరు ముందు తన దగ్గర ఉన్న మొత్తం పవర్స్ ని చూపిస్తుంది. ఐస్ పవర్ ని, ఫైర్ పవర్ ని. ఈ ఫైర్ పవరే లేన్ దగ్గర ఉన్న చాలా శక్తివంతమైన పవర్. అలా అన్ని పవర్స్ చూసి మనోడు షాక్ అవుతాడు. ఈ పిల్ల ఇంత పవర్ఫుల్ గా ఉందేంటి అని. కానీ అంత చూసినా కూడా తన అసిస్టెంట్ గా ఉండడానికి అస్సలు ఒప్పుకోడు. తన అనుకునేది ఏంటంటే ఈ పిల్లకి ఇంత తెలుసు కదా, నేను నేర్పించడానికి కొత్తగా ఏముంది అనుకుంటాడు. కానీ ఎంత చెప్పినా లేన్ మళ్ళీ అదే అడుగుతుంది. దాంతో నోర్ తన మనసులో అనుకొని ఇక నిజం చెప్పాల్సిందే అని, నా దగ్గర అంత పవర్స్ ఏం లేదు, నువ్వైతే పెద్ద అగ్నిపర్వతాన్ని పుట్టించావు, నేను ఏమీ చేయలేనని టైనీ ఫ్లేమ్ ని చూపిస్తాడు. అది చూసి లేన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోతూనే తనలో తానే అనుకుంటుంది తను వెళ్లిన ప్రతి స్కూల్లో మాస్టర్ ఒక పిల్లాడి కథని చెప్పారు. చిన్న వయసులోనే ఎవరి ట్రైనింగ్ లేకుండానే గొప్ప యోధుడిగా మారాడు. కానీ అది చెప్తున్నప్పుడు అందరూ ఆ కథ అబద్ధం అనుకున్నారు. కానీ వాళ్ళు చెప్పిన కథలో ఉన్న కుర్రాడిలాగే ఇప్పుడు నోర్ తన కళ్ళ ముందుకి వస్తాడు. అలాగే మ్యాజిక్ స్కూల్లో మాస్టర్ లేన్ తో చెప్పి ఉంటాడు తను తన చేతి ద్వారా టైనీ ఫ్లేమ్ ని తీయగలను, దాన్ని ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా నేను మార్చగలను అని చెప్పి ఉంటాడు. కాకపోతే ఈ ఫైర్ బాల్ ని పెద్దగా చేయడానికి చాలా ఏళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. అది విని లేన్ తన టైనీ ఫ్లేమ్ ని పెద్దగా చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా తను పెద్దగా చేయలేకపోతుంది. ఇప్పుడు నోర్ తన టైనీ ఫ్లేమ్ ని చూపించగానే లేన్ షాక్ అవుతుంది. అది అందరికంటే చాలా పెద్దగా చూపించి ఉంటాడు. తన మాస్టర్ ఫైర్ బాల్ కంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. అది చూసే లేన్ షాక్ లో ఉంటుంది. నోర్ పాప ముందు నీ పవర్స్ ముందు నావేం పని చేయవని చెప్పాలనుకుంటాడు. కానీ లేన్ మాత్రం తన పవర్స్ ముందు నావి పవర్సే కాదు, రానున్న రోజుల్లో చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఇన్ని పవర్స్ ఉన్నా సరే నార్మల్ మనిషిలాగా అందరిలో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇలాంటి వాడే గొప్పవాడవుతాడు. రాబోయే రోజుల్లో ఈ కింగ్డమ్ ని మొత్తం తనే చూసుకుంటాడు.
అందుకే నేను కూడా తనలా గొప్పదాన్ని కావాలి అనుకుంటుంది. అలా మళ్ళీ లేన్ నోర్ దగ్గరికి వెళ్లి ఈ రోజు నుంచి నువ్వే నా మాస్టర్వి, నేను నీ స్టూడెంట్ ని. నోర్లో ఎంత పవర్ ఉంది, ఆ పవర్స్ మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకునేంత వరకు పాప తనని వదలొద్దు అనుకుంటుంది. అలా పార్ట్ 3 ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.